ఈ ప్రాబ్లం చూడండి. ద పీక్ వోల్టేజ్ ఆఫ్ an AC supply is 300 volts. What is the RMS voltage? The RMS value of the current in an AC circuit is 10 amperes. What is the peak current? ఇక్కడ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మన మోటివ్ ఏంటి అంటే, ఒక ఏసీ సోర్స్ ఉన్నది. ఈ ఏసీ సోర్స్కి ఒక పీక్ వోల్టేజ్ ఉంది, వి క్యాప్. ఈ పీక్ వోల్టేజ్ నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే విఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలి. అదే మన మోటివ్ ఫస్ట్ ప్రాబ్లంలో. సెకండ్ ప్రాబ్లంలో వచ్చేసి ఒక సర్క్యూట్ ఉన్నది, ఏసీ సర్క్యూట్. దానిలో కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. ఈ కరెంట్ ఫ్లో అవుతుంటే దాని యొక్క ఐఆర్ఎంఎస్ వాల్యూ ఇవ్వటం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఐ క్యాప్ అంటే పీక్ వాల్యూ లేదా మ్యాక్సిమం కరెంట్ మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఈ ఫస్ట్ కేసులో వి క్యాప్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 300 volts. అలాగే సెకండ్ కేసులో ఐఆర్ఎంఎస్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ ఈక్వల్ టు 10 amperes. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాటి కోసం రిజాల్వ్ చేద్దాము. జనరల్గా విఆర్ఎంఎస్ కానివ్వండి, ఐఆర్ఎంఎస్ కానివ్వండి, వాటి యొక్క వాల్యూ కనుక్కోవాలి అంటే వాటి పీక్ వాల్యూకి √2 పెట్టి డివైడ్ చేయాలి. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ కాబట్టి వీటికి పీక్ వాల్యూకి √2 పెట్టి మనం డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ. అలాగే ఇక్కడ ఐఆర్ఎంఎస్ ఏమవుతుంది, ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు పీక్ వాల్యూ బై √2, ఏదో ఐ మ్యాక్స్ అని కూడా రాయొచ్చు మనం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది విఆర్ఎంఎస్ఏ కాబట్టి ఇక్కడ 300 డివైడెడ్ బై √2 వేస్తున్నాను. లేదా ఇది 150 ఇంటూ √2 కూడా రాయొచ్చు. అలాగే 150 ఇంటూ 1.414, దట్ ఈస్ ఈక్వల్ టు నియర్లీ 212.1 volts వస్తుంది. ఈ కేసులో మనం కనుక్కోవాల్సింది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఇంటూ √2. ఐఆర్ఎంఎస్ వాల్యూ వచ్చేటప్పటికి 10 amperes ఇంటూ √2 వాల్యూ వచ్చి 1.414, దట్ ఈస్ ఈక్వల్ టు 14.14 amperes.